నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీరు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సిన ఐవీఆర్ఎస్ నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మనతో ఉన్నారు. నమస్కారం అమ్మా. నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మన శుభమస్తు కార్యక్రమంలో చంద్రగ్రహణం గురించి మనం బోల్డ్ అనే విషయాలు తెలుసుకోబోతున్నాం. అమ్మ, ముందుగా మనం కాల్ తీసుకుందాం. అమ్మా, రవికిరణ్ గారు లైన్ లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. రవికిరణ్ రెడ్డి గారి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. 20th January 2000 ఉదయం 10 గంటల 10 నిమిషాలకు కర్నూలులో పుట్టాడు. అలాగే అబ్బాయి ఫ్యూచర్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు. ఫ్యూచర్ చదువు గురించి. ఓకే అండి, మేడం తో మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పండి. బాబు చదువు ఫ్యూచర్ ఎలా ఉంటుందో అనేది. బాగుంటుందమ్మా. చదువు గురించి మీరేం బెంగపడాల్సినటువంటి అవసరం లేదు. చదువు విషయంలో చాలా బాగుంది. అబ్బాయికి బాగానే చదువుకుంటాడు. కాకపోతే అప్పుడప్పుడు కొంచెం ఎదుటి వాళ్ళని నొప్పించేలాగా మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి మాటలు రాకుండా చిన్నప్పటి నుంచి మీరు బాగా ఎడ్యుకేట్ చేయండి, అతనికి నేర్పించండి. అలా మాట్లాడడం వల్ల దుష్ప్రభావం కలుగుతుంది, శత్రువులు పెరుగుతారని. ఎదుటి వాళ్ళు బాధపడకుండా మాట్లాడేలాగా నేర్పించండి. తర్వాత మా చదువుకోవాలి ఏంటంటే, గ్రహస్థితి అయితే చదువుకు చాలా అనుకూలంగా ఉంది. నేను 2 మంత్రాలు చెప్తాను, అవి బాగా అబ్బాయిని చదవమనండి, కృషి చేసి చదవమనండి. తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. నమో వ్రాతపతయే, నమో గణపతయే, నమః ప్రమథపతయే, నమస్తేస్తు లంబోదరాయే, ఏకదంతాయ విఘ్ననాశినే, శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమః. తర్వాత స్మృతిశక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి స్వరూపిణి, ప్రతిభా కల్పనాశక్తి ర్యాచ తస్సై నమో నమః. ఈ 2 మంత్రాలని రోజు చదువుకోమనండి, బాగా కృషి చేయమని చెప్పండి. ఓకే, మరి విన్నారు కదండి మేడం చెప్పిన మంత్రాలని. అబ్బాయి చేత ఈ మంత్రాలు చదవమని చెప్పండి. అబ్బాయి కూడా బాగా చదువుతాడంట. ఓకే అమ్మ, మరి రేపే కదా చంద్రగ్రహణం. మరి ఈ గ్రహణం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటారు? ఈ గ్రహణం మనకి రేపు సాయంత్రం 6 గంటల 15 నిమిషాల నుంచి ప్రారంభం అవుతుంది. రాత్రి 9 గంటల 48 నిమిషాల వరకు ఉంటుంది. దీనికి స్పర్శకాలం 6 గంటల 15 నిమిషాలు, మధ్యకాలం 8 గంటల 1 నిమిషం, తర్వాత అంత్యకాలం వచ్చి రాత్రి 9 గంటల 48 నిమిషాలు. మొత్తం గ్రహణ సమయం మనకి 3 గంటల 33 నిమిషాలు ఉంటుంది రేపు. అంటే ఈసారి చంద్రగ్రహణం ఏ రాశిలో, ఏ నక్షత్రాల్లో వస్తుందంటారు? ఈసారి మనకి చంద్రగ్రహణం వృషభ రాశిలో వస్తోంది. రోహిణి నక్షత్రంలో ప్రారంభమై మృగశిర నక్షత్రంలో అంతమవుతోంది. ఏ రాశుల మీద ప్రభావం చూపిస్తుందంటారమ్మా? దీనికి ఏమిటంటే అధమ ఫలం, మధ్యమ ఫలం అంటారు. అధమ ఫలం అంటే ఎక్కువగా దీని ప్రభావం చెడుగా ఉండటం, మధ్యమం అంటే కొంచెం తక్కువగా ఉండడం. ఈ అధమ ఫలం ఉండేటువంటి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు, మిథున రాశి, తులారాశి, కుంభరాశి. అంటే ఎవరి జన్మరాశి నుంచి వాళ్ళకి ఆ రాశిలో గ్రహణం అయితే, లేదా వాళ్ళకి ఉన్నటువంటి రాశికి 12వ ఇంట అయితే, లేదా వాళ్ళ రాశి నుంచి 8, లేదా వాళ్ళ రాశి నుంచి 4, ఈ 4 రాశుల వాళ్ళకి కూడా దీని ప్రభావం కొంచెం చెడ్డగా ఉంటుంది. తర్వాత మనకి మేషరాశి వాళ్ళకి కొంచెం తక్కువగా ఉంటుంది. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి మరి కొంచెం తక్కువగా ఉంటుంది. తర్వాత మకర రాశి వాళ్ళకి కూడా కొంత తక్కువగా ఉంటుంది. అలాగే గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు అంటూ ఉంటారు. సో ఎంతవరకు నిజమంటారమ్మా? చేయకూడదు. ఒక భోజనమే కాదు, ఎలాంటి ఆహారాన్ని కూడా గ్రహణ సమయంలో తీసుకోకూడదు. అంటే అన్నం తినడం ఒకటే కాదు, టిఫిన్లు తినడం కానీ, కాఫీలు తాగటం కానీ, అసలు ఏది భుజించడం అనేటువంటిది గ్రహణ సమయంలో చేయకూడదు అని చెప్తారు. అంటే గ్రహణం కంటే ముందు ఏ సమయంలో మనం ఇలాంటి కాఫీలు, టీలు అలాంటివి తీసుకుంటే మంచిది అంటారు? గ్రహణం పట్టిన టైంలో ఇంక మనం ఏం చేయకూడదు. సో మరి ఆ ముందు దాంట్లో మనం ఎలా తీసుకొచ్చి అంటారు? మరి ఇది కేవలం గ్రహణ సమయంలోనే కాకుండా గ్రహణ వేధ అని ఉంటుంది. అంటే గ్రహణ వేధ కొన్ని గంటల ముందు నుంచే మొదలవుతుంది. కానీ ఈసారి మనకి రేపు ఉదయం 9 గంటల 20 నిమిషాల లోపల ఎవరైనా భోజనాలు ముగించాలి. ఆ తర్వాత భోజనం చేయకూడదు. ఓకే అమ్మ, మరి గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు, అలాగే రోగాలు ఉన్న వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది కదా మరి అంతసేపు భోజనం చేయకుండా ఉండాలి అంటే, మరి వాళ్ళకి ఏదైనా ఉందంటారు ఆప్షన్ లాంటిది? ఎప్పుడు కూడా మనకి ఏదైనా ఒక శాస్త్రం చెప్తే దాని లోపల ఎన్నో రకాల మనకి ఉపాయాలు
లోగుట్టుగా మనం చేసేటువంటివి కొన్ని ఉంటాయి. లోగుట్టుగా అంటే ఇక్కడ ఏం లేదు, శాస్త్రమే మనకి చెప్తోంది. ఏమిటి? ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో, ఎవరైతే బాలలు ఉన్నారో, ఎవరైతే రోగంతో ఉన్నారో, ముఖ్యంగా మధుమేహంతో ఉన్నవాళ్ళు, కొన్ని జబ్బులతో ఉన్నవాళ్ళు, అస్తమానం కూడా వాళ్ళు ఔషధాలు స్వీకరించాల్సి ఉంటుంది. అలాంటివి వేసుకున్నప్పుడు తప్పకుండా ఏదైనా తినాలి. అయితే దీనికి నియమ నిబంధనలు ఏమిటంటే, ఎవరైనా సరే మనకి ఈసారి సాయంత్రం 6:15 వస్తోంది కదా, దానికంటే ఒక 2 గంటల ముందు, అంటే 4 గంటల లోపే వాళ్ళు భోజనాలు ముగించుకుంటే మంచిది. అంటే భోజనం పొద్దున్నే చేసి ఏదైనా తినాలి అనుకున్నటువంటిది వాళ్ళు 4 లోపల ముగించుకుంటే మంచిది. కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వృద్ధులు కానీ, బాలలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, రోగంతో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఎవరైనా సరే సర్వజనులు కూడా గ్రహణం ఉన్నటువంటి సమయంలో మాత్రం ఏమీ తినకూడదు.